ఎన్నుకోబడ్డ కృష్ణారెడ్డి గారు సన్మాన కార్యక్రమానికి వచ్చాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే గుండూరు జయరామన్న గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు బండారు ఆనంద్ గారు, అదేవిధంగా పవన్గౌడ గారు, ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కౌన్సిలర్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు కౌన్సిల్ ఎన్నిక మీరందరి సహకారంతో ఈరోజు కృష్ణారెడ్డి అన్నగారిని ఎన్నుకోబడ్డాం. ఈరోజు మన నియోజకవర్గంలో గుంటకల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గుండూరు జయరామన్న గారిని మీరందరూ కూడా ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరు కష్టపడి ఈరోజు ఎమ్మెల్యేగా మీరు గెలిపించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ కేవలం 7 మంది మాత్రమే ఎన్నికయ్యారు. కానీ పార్టీ కోసం వాళ్ళందరూ కూడా గట్టిగా పనిచేసి ఈరోజు గుంటకల్ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా జయరామన్న గారిని ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్కరూ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి శ్రమించి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ మన ఎమ్మెల్యే గారిని మనం గెలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ రోజు మనం క్యాంపెయిన్స్ మొదలుపెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 4 కౌన్సిలర్లు కూడా అన్నని గమనించి ఈ వ్యక్తి మంచి ఎమ్మెల్యే అని చెప్పి మీరందరూ ఒక ఆశయంతో వచ్చి పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది, పార్టీలో చేరడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్లు మనము ఏమైతే ప్రభాకర్ అన్నప్పుడు 7 మంది మాత్రమే ఉన్నాము. కానీ ఈ రోజు మన సంఖ్యాబలం 21 చేరింది. ఇదంతా మీరందరూ కష్టపడి ఇదంతా మనం ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్న తర్వాత అధికార తెలుగుదేశం పార్టీ ఈరోజు మున్సిపాలిటీలో కూడా పూర్తిగా మెజార్టీ మనము ఈరోజు సాధించుకున్నాం. మీరందరికీ ప్రత్యేకంగా కౌన్సిలర్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా. ఈరోజు మీకోసం ఒక సేవకునిగా నేను ఏ పదవి లేకుండా కూడా తోటకాలు లేకుండా మీరందరి దగ్గర కూడా మమేకమై ప్రతి ఒక్క 37 వాళ్ళందరినీ కూడా మనం అభివృద్ధి చేసుకుందాం. ప్రతి ఒక్క కౌన్సిలర్ సమానంగా మనం అభివృద్ధి చేసుకుందాం. మీరేదైతే నమ్మకంతో విశ్వాసంతో జయరామన్న గారే అధ్యక్షంలో మీరంతా పార్టీలో చేరడం, ఈ రోజు మీరు ఏమైతే నమ్మకంతో పార్టీలో చేరారు కదా, ఖచ్చితంగా మా కుటుంబం తరఫున మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన నియోజకవర్గంలో గుంటకల్లో కూడా అక్కడక్కడ కొన్ని వాళ్ళలో కూడా సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరందరూ కూడా పరిశీలన చేసి మనం విజిట్ ఇచ్చి కౌన్సిలర్లు మన ఏమైతే ఉన్న అధికారులని మనము వార్డుకి తీసుకుపోయి వాళ్ళ ఏదైతే ప్రత్యేకంగా ప్రాబ్లం ఉందో ఖచ్చితంగా అవన్నీ మనం నెరవేర్చుకుందాం. మీరందరూ సహాయ సహకారాలు అందించి ఖచ్చితంగా మన మున్సిపాలిటీని మన గుంటకల్ని మన అభివృద్ధి వార్డులో నడుపుదాం. ఎందుకంటే ఈరోజు అధికారం పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మనకి భారీ ఎత్తున ప్రజలు కూడా భారీ సీట్లు 175గా 164 సీట్లు అధికారంలో కూర్చోబెట్టి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మనకి సహాయ సహకారం ఉన్నారు. కాబట్టి మనం మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకునే దానికి ఎలాంటి సమస్య లేదు. కాబట్టి మీరందరి సమక్షంలో మీరందరూ ప్రతి ఒక్క కౌన్సిలర్లు ప్రతి ఒక్క వాళ్ళు కూడా మనము అభివృద్ధి చేసుకునే దానికి మనకి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మాటిస్తూ మీరందరూ కూడా
ఈ రోజు కృష్ణారెడ్డి అన్న గారిని కౌన్సిల్ సభ్యులుగా మీరందరూ కృష్ణారెడ్డిని గారిని ఎన్నుకునేదానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.